నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో ఏదన్నా పెద్ద సమస్య ఉందంటే అది నిరుద్యోగ సమస్యే. తెలంగాణ వచ్చి మనం 11 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల గురించి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా నిరుద్యోగులకు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా వేసినా కూడా అది కూడా ఎన్నికల ముందు వేయడం, అది కూడా లీకులు చేయడం, పూర్తిగా భర్తీ చేయకపోవడం, ఈ విధంగా నిరుద్యోగులు ప్రిపేర్ అవుతా ఉన్నా కూడా ఇయ్యాల సంవత్సరాల కొద్దీ ప్రిపేర్ అవుతా ఉన్నా కూడా వాళ్ళకు నష్టం చేకూర్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సమస్య ఏదైతే ఉన్నదో నిరుద్యోగ సమస్య, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాము, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తాము, ఏదైతే యూపీఎస్సీ తరహా బోర్డులాగా మేము తీసుకొస్తామని చెప్పేసి టీజీపీఎస్సీ ప్రక్షాళన కూడా చేస్తామని చెప్పేసి నిరుద్యోగుల అండతోటి, నిరుద్యోగుల సపోర్ట్ తోటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర కావస్తూ ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పేసి నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూసినాం మనం మొన్ననే యోగిలో ధర్నా కావచ్చు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కావచ్చు, మహాధర్నా కావచ్చు, మళ్ళీ ర్యాలీ కావచ్చు, ఇప్పుడు మొన్న సెక్రటేరియట్ ముట్టడి కావచ్చు. ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి నిరుద్యోగులు మొరపెట్టుకున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అన్ని పబ్లిక్ మీటింగ్లా చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. మరి ఇప్పుడు 60,000 ఉద్యోగాలు నిజంగానే ఇచ్చారా? దాంట్లో ఎన్ని ఇచ్చిర్రు? గత బయాస్ ప్రభుత్వం ఏమో మేము ఇచ్చిన వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చారు అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఎన్ని డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ప్రభుత్వము ఏ డిపార్ట్మెంట్లో ఏ నెలలో ఏ నోటిఫికేషన్ చేసి ఎన్ని భర్తీలు వాళ్ళు చేశారు, ఎన్ని భర్తీ చేస్తే ఎన్ని నియామక పత్రాలు ఇచ్చారు, జీవోలు కాన్ఫ్లిక్ట్ వల్ల విద్యార్థులు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు, మళ్ళీ దీనికి ట్రాన్స్ఫర్లకు సంబంధించి జీవోలు కావచ్చు, ఇట్లాంటి అన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా చాలామంది విద్యార్థులకు కూడా తెలియదు ఇటువంటివి ఉన్నాయని చెప్పేసి. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇటు నిరుద్యోగులు కావచ్చు, అటు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా కావచ్చు. ఇట్లాంటి సమస్యలన్నీ నిరుద్యోగులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఓవైపు ఏమో ప్రభుత్వము పబ్లిక్ మీటింగ్లలో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి లెక్కలతో సహా తరకాలు లెక్క పెడతామని చెప్పేసి ఎల్బీ నగర్ స్టేడియంలో మొత్తం మేము రండి చర్చకు రండి అని చెప్పేసి, ఎవరు వస్తారో రండి అని చెప్పేసి స్వయంగా సీఎం గారు పబ్లిక్ మీటింగ్లలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మరి దీని అన్నిటి లెక్కలు తేలాలంటే ఈ జీవోల లెక్కలేంది, అసలు ఈ ట్రాన్స్ఫర్ లెక్కలేంది, ఉద్యోగాలు వచ్చినాక రిజర్వేషన్లతో వీళ్ళకు కటాఫ్ విధంగా ఏ విధంగా పోతూ ఉన్నాయి, ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు, ఏ విధంగా వీళ్ళు మభ్య పెడతా ఉన్నారు ప్రభుత్వాలు, ఏ విధంగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు చెప్తున్న మాటలేంది, వీటన్నిటిని తేట తెల్లం చేయడానికి మనతో పాటు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఉపేందర్ రావడం జరిగింది. ఉపేందరు కొన్ని రోజులుగా తాను కూడా ప్రిపేర్ అవుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఈ టీచింగ్ ఫీల్డ్లో ప్రిపేర్ అవుతూ జైలు కావచ్చు ఇవన్నీ ప్రిపేర్ అవుతూ నిరాశ చెంది ఇప్పుడు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉన్నది, ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నది, ఈ ప్రభుత్వం వంచన చేస్తూ ఉన్నది, నిరుద్యోగులని పక్కా మోసం చేస్తూ ఉన్నది, ఏ విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పేసి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు ఈ లెక్కలేంది గణాంకాలతో సహా మీ ముందర పెట్టబోతూ ఉన్నాం. ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్క నిరుద్యోగి కావచ్చు, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ప్రజలకు కూడా తెలవాలి, తల్లిదండ్రులకు కూడా తెలవాలి. ముఖ్యంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ప్రభుత్వానికి కళ్ళు తెరవాలి ఈ వీడియోతోటి. సో ఈ వీడియోలో మేము ఖచ్చితంగా డీటెయిల్గా డిస్కస్ చేయబోతూ ఉన్నాము. మనతో పాటు ఉపేందర్ జాయిన్ అవుతారు. నమస్తే ఉపేందర్. నమస్తే. చెప్పండి ఉపేందరు, ఇప్పుడు మీరు లెక్కలతో సహా గణాంకాలతో సహా ఈ ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది, ఏదైతే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పేసి చెప్పిందో మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి 2 లక్షల 2 లక్షల ప్రభుత్వాలు భర్తీ చేస్తామని ఏదైతే అన్నదో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా 60,000 ఇచ్చి మళ్ళీ దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తుంటే మేము ఇచ్చిన వాళ్ళు నియామక పత్రాలు ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటూ రావడం జరిగింది. ఒకవైపు ఏమో సీఎం గారు పబ్లిక్ మీటింగ్లలో మేమే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం చెప్పండి ఏం చెప్తారు, ఇప్పుడు లెక్కలు ఎట్లా ఉన్నాయి? సో
సో నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే మాటల్లో అనవసరం. ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ ఉన్నది. ఈ రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిదీ కూడా అదంతా కూడా ధృవీకరించి ఉంటారు. ఆయన ఆధారాలతో వచ్చి మల్లికార్జున ఖార్గే గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరికీ ఏం చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి టీజీపీఎస్సీ బోర్డు నుంచి ఇతర చట్టబద్ధ సంస్థల నుంచి నేను ఒక 23 నోటిఫికేషన్లకు సంబంధించిన అన్నీ కూడా డౌన్లోడ్ చేసి ప్రతిదీ కూడా గణాంకాలు, ఏ ఉద్యోగాలు, ఏ నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిర్రు, ఎప్పుడు ఇచ్చిర్రు, ఏ శాఖలు ఇచ్చిర్రు అనే విషయాలను పిన్ టు పిన్ చూపిస్తా. ఇంతవరకు స్టేట్లో ఇంతవరకు నేను బీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని వేసినామని ఎవరి వ్యక్తిగతమైనటువంటి వాదన వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు నేను డిస్ప్లే చేపిస్తా ప్రతిదీ కూడా ఎన్నెన్ని శాఖలు, ఏ శాఖలలో ఎన్ని పోస్టులు, ఏ సంవత్సరంలో ఏ నెలలో ఎన్ని పోస్టులు వేసారు అనేది క్లియర్గా చూపిస్తా. టోటల్గా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఇచ్చిర్రు, బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని ఇచ్చిర్రు, ఎంత శాతం ఇచ్చిర్రు, 2 లక్షలకు సంబంధం ఉందా, వీళ్ళు చెప్పే 60,000లకు సంబంధం ఉన్నదని ప్రధాన ఉద్దేశం. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ ఏం చెప్తా ఉన్నదంటే మనకు 14వ భాగంలో 309 ఆర్టికల్ ఈ టీజీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చెప్తా ఉంటుంది. సో దీన్ని పరిగణలోకి తీసుకుంటే మనం ఇక్కడ నుంచి పోలీస్ కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 1, మెడికల్ సెక్టారు, డిఏఓ, ఏడబ్ల్యూ, ఏఈ, గ్రూప్ 4, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, జేఎల్ గ్రూప్ 4 ఇవి మొత్తం కనుక తీసుకుంటే 23 నోటిఫికేషన్లు ఉంటే ఓవరాల్గా దీంట్లో కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గ్రూప్ 2లో 60 పోస్టులు. ఓకే. దాని తర్వాత డిఎస్సి తీసుకుంటే 5,973 ఇవి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాయి. తర్వాత హైకోర్టులో కొన్ని 12 జాబులు కొన్ని అదనంగా ఇచ్చారు, అది కూడా <50. తర్వాత మెడికల్ సెక్టార్లో 2025లో 607 పోస్టులు ఇచ్చారు. సో ఓవరాల్గా తీసుకుంటే వీళ్ళు ఇచ్చింది ఇక్కడ ఒక 60, ఈడ ఒక 6,000 నుంచి అరౌండ్ ఒక 10,000 అట్లా ఉంటాయి. ఇక్కడ 5,000 ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద 80% పోస్టులు అన్నీ కూడా కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇవన్నింటిని కూడా నియామకాలు అంటే ఫస్ట్ నోటిఫికేషన్లు ఇచ్చింది. నోటిఫికేషన్లు ఇస్తే అంటే ఈ నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇస్తున్నామని చెప్పి ఇది చెప్తా ఉన్నారు. అవి నేను డేట్లతో చూపిస్తా, ఇయర్లతో చూపిస్తా, ఏ శాఖలు ఎన్ని ఇచ్చారో మనం ఒకసారి ఇప్పుడు మనం డిస్ప్లే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంత్ లో ఈ కాంగ్రెస్ వాళ్ళు మేము అని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు మేము వేసారని మేము గొప్పలు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈడేం గొప్ప ఏం కాదు. రాజకీయ నాయకులు నిరుద్యోగులను వాడుకొని వాళ్ళు ఈరోజు రాజకీయ పదవులు అనుభవిస్తారు అనేది ప్రధాన ఉద్దేశం. నిరుద్యోగులు, ప్రజలు అందరూ కూడా దీని మీద అవేర్నెస్ అనేది రావాలనేది ప్రధాన ఉద్దేశం. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్లు విడతల వారిగా ఒకసారి మనం డిస్ప్లే చేద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఏప్రిల్ 25న 2022లో మనకు ఈ పోలీస్ కానిస్టేబుల్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా దీని పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు ఓవరాల్గా ఈ పోస్టులు కనుక చూస్తే మొత్తం పోస్టులు 15,644 పోస్టులు. ఏ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎప్పుడు వేసారు? 2022. ఏ ప్రభుత్వం ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది ఫస్ట్ నోటిఫికేషన్. దెన్ తర్వాత సెకండ్ నోటిఫికేషన్ కనుక చూస్తే గ్రూప్ 1. ఈ గ్రూప్ 1 కూడా ఇది మనం గమనించినట్లయితే మొత్తం 503 పోస్టులతోని బీఆర్ఎస్ ఫస్ట్ నోటిఫికేషన్ ఎంత ఇచ్చిందంటే 500 ఇది 26/4/2022 26/4/2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. దీంట్లో 503 పోస్టులు ఇచ్చింది. ఈ 503 పోస్టులకు కవర్ చేసుకుంటూ దానికి ఒక యాడ్ చేసుకుంటూ కేవలం 60 పోస్టులు ఇచ్చింది. ఏది? కాంగ్రెస్. ఇక్కడ ఉన్నాయి మనకి, ఇక్కడ గ్రూప్ 1 503 వాళ్ళు ఇచ్చినాయి. ఈ 60 కలిపి 503 అడిషనల్ చేసి ఫ్రెష్గా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు మేజర్ రోల్ బీఆర్ఎస్ వాళ్ళు 503 అనేది వాళ్ళు ఇచ్చారు 2022. ఇది సెకండ్ నోటిఫికేషన్. సో థర్డ్ కనుక మనం చూసినట్లయితే ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇట్ ఈస్ రిలీజ్డ్ బై దట్, ఇది మెడికల్ సెక్టారు. దీంట్లో సివిల్ అసిస్టెంట్ సర్జను,
ట్యూటర్స్ ఇవి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇవి ఇక్కడ మనం చూడండి 15/6/2022 22లో ఎవరు ఉన్నారు? బీఆర్ఎస్ఏ. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి 1326. దెన్ సో ఇది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసరు ఈ జాబులు అనేది 2022 4/8/2022 6 నెలలు అయితే ఇవి 8 నెలలు. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇది ఓవరాల్గా ఎంత? 53 పోస్టులు. ఈ 53 పోస్టులు ఎప్పుడు రిలీజ్ అయినాయి? 2022లో ఆగస్టులో రిలీజ్ అయింది. ఇప్పుడు ఇది ఒకటి. దెన్ నెక్స్ట్ ఫిఫ్త్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఫిఫ్త్ నోటిఫికేషన్ AEE ఏంటి? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్స్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఆన్ 3/9/2022 నెక్స్ట్ మంత్ సెప్టెంబర్. సో ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై TSPSC. ఇది రాజ్యాంగబద్ధ సంస్థలు. ఏ శాఖల? ఇంజనీరింగ్ శాఖల. ఎప్పుడు? 3/9/2022. ఇట్ ఈజ్ ఎవరి చేత రిలీజ్ చేయబడింది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేత రిలీజ్ చేయబడింది. సో రిలీజ్ చేయబడింది. దీన్ని కనుక చూసుకుంటే మనం దీంట్లో వేకెన్సీస్ చూసుకుంటే 1540 పోస్టులు. సో నెక్స్ట్ దీని తర్వాత ఫిఫ్త్ AEE సిక్స్త్ పోస్టులు చూద్దాం. ఇక సిక్స్త్ నోటిఫికేషను అసిస్టెంట్ ఇంజనీరింగు, అదేవిధంగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరు, టెక్నికల్ ఆఫీసర్స్కు ఇవి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన ఈ పోస్టులను ఇది 12/9/2023 అనే రోజున ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ పోస్టులు అనేది భర్తీ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ రిలీజ్డ్ బై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో దీంట్లో ఓవరాల్గా పోస్టులు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ 833 పోస్టులు అంటే 833 పోస్ట్స్ ఇవన్నీ కూడా ఏఐకి సంబంధించినవి. దెన్ 7th నోటిఫికేషన్. ఇవన్నీ అన్ని ఇంతకుముందు అన్ని ఏఐ. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇది గ్రూప్ 4 సర్వీస్కి సంబంధించినది. ఇది నోటిఫికేషన్ నెంబర్ చూడొచ్చు. డేటు December 1, 2022. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై TGPSC. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఒకసారి గమనించండి. 2022లో ఏ ప్రభుత్వం ఉన్నది? టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనం 8039 పోస్టులు. ఇవి గ్రూప్ 4 సర్వీస్. నెక్స్ట్ నోటిఫికేషన్. సో ఇది కూడా 2022లో ఇవ్వడం అనేది జరిగింది. సో గ్రూప్ 4 7th వన్ అయిపోయింది. 8th వన్. సో 8th వన్కి సంబంధించి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు 6/12 December 2022లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఈడ కొన్ని పోస్టులు అనేది భర్తీ చేయడం అనేది జరిగింది. ఇది హెల్త్ సెక్టార్లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో ఉన్నటువంటి వేకెన్సీస్. ఓవరాల్గా దీని వేకెన్సీస్ కనుక మనం గమనించినట్లయితే 1147 పోస్టులు హెల్త్ సెక్టార్లో చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 9th వన్. సో 9th వన్ కూడా ఇక్కడ మనం గమనిస్తే జూనియర్ లెక్చరర్ పోస్టులు ఇవి 9 December 2022లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే ఇట్ ఈస్ రిలీజ్డ్ బై TGPSC. సో దీంట్లో మల్టీజోన్ పోస్టులు ఉన్నాయి. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2. ఓవరాల్గా మనం టోటల్ వేకెన్సీస్ చూద్దాం. సో ఇక్కడ 1332 గ్రాండ్ టోటల్ చూసుకుంటే మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 టోటల్ చూసుకుంటే 1332 జూనియర్ లెక్చరర్ పోస్టులు అనేది ఎప్పుడు రిలీజ్ చేసిర్రు? December 9, 2022. సో నెక్స్ట్ 10th వన్. సో దిస్ ఈస్ ద 10th వన్. సర్వీస్ వచ్చేసి గ్రూప్ 2 సర్వీసెస్. సో వీ హ్యావ్ సీన్ దట్ నోటిఫికేషన్ నెంబర్ డేట్ 12/29 అంటే 12 మీన్స్ December 29, 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఓవరాల్గా మొత్తం టోటల్ పోస్టులు చూస్తే 783. ఇవి గ్రూప్ 2. నెక్స్ట్ సో మనం గ్రూప్ 3 ఇది నోటిఫికేషన్ నెంబరు డేటు ఇదే December 30, 2022. సర్వీస్ వచ్చేసి గ్రూప్ 3. సో ఇట్ ఈస్ రిలీజ్డ్ బై TGPSC. దీని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఓవరాల్ వేకెన్సీస్ 1363. ఇవన్నీ కూడా గ్రూప్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. సో ఇట్ ఈస్ రిలీజ్డ్ బై TGPSC. మనం ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ కూడా 2022 అనేది మనం ఈ డేటు సర్వీస్ అనేది చూసుకోవాలి. బై హోమ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ బై అనేది మెయిన్ థీమ్. నెక్స్ట్ 12th వన్.
సో దిస్ ఈజ్ ఆల్సో ఇది ఏప్రిల్ 2023 ట్రిబ్ అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ ద్వారా ఇది భర్తీ చేయడం అనేది జరిగింది, నోటిఫికేషన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి ఇవి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లెక్చరర్స్, దాంట్లో ఫిజికల్ డైరెక్టరు, లైబ్రేరియను. ఇవి కనుక మనం గమనించినట్లయితే ఒకసారి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది గమనించినట్లయితే ఇవి డిగ్రీ కాలేజ్ అంటే డిఎల్కి సంబంధించిన పోస్టులు, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించిన పోస్టులు, దాని తర్వాత లైబ్రేరియన్కి సంబంధించిన పోస్టులు. అంటే ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి? 868. ఇది నెక్స్ట్. దీని తర్వాత ఇంకా కొన్ని విడతల వారిగా ఉన్నాయి. ఇది కూడా 2022 బిఫోర్ 23. బట్ ఇన్ దోస్ టైం తెలంగాణ ప్రభుత్వం అంటే 4 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రభుత్వమే ఉన్నది. ఇట్ మీన్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది 4. సో ఇక్కడ మనము 2004వ నెల 2023 5వ తారీఖున జూనియర్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టరు, లైబ్రేరియన్ అనేది ట్రిప్ చేత దీన్ని విడుదల చేయడం అనేది జరిగింది. దీనిలో మొత్తం పోస్టులు కనుక జూనియర్ కాలేజీలలో ఫిజికల్ డైరెక్టర్లు ఇవి కనుక లైబ్రేరియన్లు కనుక చూసుకుంటే మొత్తం 2008 పోస్టులు ఉన్నాయి. ఇది 12th నోటిఫికేషన్ నెంబర్. దెన్ 13th వన్. సో 14th వన్ కనుక చూసుకుంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇవన్నీ కూడా ఇది 5వ తారీఖు అంటే ఏప్రిల్ 2023. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనేది డిసెంబర్లో 2023లో వచ్చింది. సో ఇప్పుడు మనం ఏప్రిల్లో 2023 అంటే ఏ ప్రభుత్వం ఉన్నది? సో ఇక్కడ మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు కనుక పోస్టులన్నీ కూడా గమనించినట్లయితే 1276 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ డిఫరెంట్ ఈ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్. దెన్ నెక్స్ట్ వన్. సో 15th వన్ టీజీటీ. ఇది కూడా రెసిడెన్షియల్కి సంబంధించినటువంటిది ట్రిబ్ చేత ఇది భర్తీ చేయడం అనేది జరిగింది, నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా దాని నిర్వహణలో జరిగింది. ఇది కూడా ఏప్రిల్ 5, 2023లో జరిగింది. ఇది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే టీజీటీ. సో టీజీటీ పోస్టులు కూడా మనం ఓవరాల్గా చూసుకుంటే 4006 పోస్టులు ఉన్నాయి. సో ఈ 4006 పోస్టులు కూడా ఈ ఏప్రిల్ 2023లో ఇచ్చారు. సో నెక్స్ట్ 16th వన్ ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్స్. సో ఫిజికల్ డైరెక్టర్ స్కూల్స్ చూసినట్లయితే ఇది కూడా ట్రిప్ చేతనే నిర్వహించబడింది, భర్తీ చేయబడింది. ఇక్కడ మళ్ళీ సేమ్ అదే డేట్తో 2023లో ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్. బిఫోర్ ఇట్ వాజ్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్, ఇట్ ఈస్ రైట్ నవ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది నెక్స్ట్ వన్ లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్, లైబ్రేరియన్స్ ఇన్ స్కూల్స్. సో లైబ్రేరియన్స్ ఇన్ స్కూల్స్ ఆల్సో మనం ఇక్కడ ఏప్రిల్ 2023 5 లైబ్రేరియన్ ఇన్ స్కూల్ అనే పోస్టులను కూడా ఇది మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 434 పోస్టులు అనేది ఉంది. ఈ 434 పోస్టులు కూడా 2023 మనకు ఏప్రిల్లో కేసీఆర్ ప్రభుత్వమే భర్తీ చేయడం అనేది జరిగింది. సో 18th వన్. సో 18th నోటిఫికేషన్ మనం గమనించినట్లయితే ఇది ఆర్ట్ టీచర్స్. ఇది కూడా రెసిడెన్షియల్ ట్రిబ్ చేతనే ఇది భర్తీ చేయడం అనేది జరిగింది. దీని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 132. 18th వన్. నెక్స్ట్ 19th వన్. 19th వన్ వచ్చేసి క్రాఫ్ట్ టీచరు. ఇది కూడా ట్రిప్ చేత నిర్వహించబడింది. ఇది కూడా ఏప్రిల్ 2023 5. ఇది క్రాఫ్ట్ టీచరు. దీని యొక్క వేకెన్సీస్ ఒకసారి గమనించండి, 88 పోస్టులు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. దీని నెక్స్ట్ మనం మ్యూజిక్ టీచర్స్. ఇది కూడా ట్రిబ్ రెసిడెన్షియల్లో ఉన్నటువంటి ఇది కూడా 5/4/2023 మనకు పోస్టులు వచ్చేసి మ్యూజిక్ టీచర్స్ ట్రిబ్ చేత నిర్వహించబడింది. ఇది రెసిడెన్షియల్ స్కూళ్ళలో నిర్వహించడం అనేది జరిగింది. 123 123 పోస్ట్. దాని తర్వాత 21 నోటిఫికేషన్ కనుక మనం గమనించినట్లయితే ఇది డిఎస్సి. సో డిఎస్సి ఏం జరిగిందంటే ఇది సహజంగా ఫస్ట్ జరిగింది ఏంటంటే 2023 25/8/2023 5089 పోస్టులు అనేది స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచరు, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేది ఇవి బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా నింపడం అనేది జరిగింది. ఈ 5089 దీనికి 5089కి అడిషనల్గా వాళ్ళు యాడ్ చేసి మళ్ళీ కొన్ని 2026 అంటే ఫిబ్రవరి 26 2024 ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన 5089కి అడిషనల్గా యాడ్ చేసి ఇవి ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇవి 4097 796 ఇవి 220 స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన
ప్రైమరీ స్కూలు, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్జిటీలు కొన్ని యాడ్ చేసి ఓవరాల్గా పీఈటీలు యాడ్ చేసి 11,062 పోస్టులతోనే వీళ్ళు ఓవరాల్గా డిఎస్సిని అనేది 2024లో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, సో మనం డిఎస్సి 21-22. సో ఇది హైకోర్టుకు సంబంధించినటువంటి జాబులు. ఈ హైకోర్టు సంబంధించిన జాబులు 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది దీన్ని వేయడం అనేది జరిగింది. మనం ఓవరాల్గా ఈ పోస్టుల సంఖ్య చూసుకుంటే తక్కువ సంఖ్యలో దీనికి ఓవరాల్గా చూసుకుంటే 12 టోటల్ 12. ఇవి ప్రభుత్వం, ఇది జ్యుడిషియరీ సిస్టంలో హైకోర్టుకు సంబంధించిన జాబులు 12 రిలీజ్ చేశారు. దీనికి అదనంగా కొన్ని పోస్టులు లెస్ దెన్ 13 ఏమో చేశారు. నెక్స్ట్ 23rd లాస్ట్ వన్. సో ఇక్కడ ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇది మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లలో సంబంధించిన పోస్టులు ఇవి. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా దీన్ని అనేది భర్తీ చేయడం అనేది జరిగింది. ఇది మనకు గమనించినట్లయితే 28/6/2025 ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. దీని ఓవరాల్ పోస్టులు కనుక చూసుకుంటే ఇది మల్టీజోన్ 1, మల్టీజోన్ 2. దీని ఓవరాల్గా పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు 607 పోస్టులు ప్రభుత్వం ఇచ్చింది. సో ఇది మనకు 2022 నుంచి 2025 టిల్ మనం రీసెంట్గా 23వ నోటిఫికేషన్ చూసినంత వరకు కూడా మనం గమనించినట్లయితే మొత్తం వీళ్ళు ఇచ్చింది దగ్గరగా లెస్ దెన్ 10,000. అంటే అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న 2 సంవత్సరాల ముందర నుంచి ఇప్పటి వరకు మనకి ఇప్పటి వరకు 2020 నోటిఫికేషన్ వేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి 2022 నుంచి ఇప్పటి వరకు ఇది చెప్పడానికి ఈ గణాంకాలు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 60,000 మేము నింపినామంటాడు. అవును, అసలు ఇవన్నీ ఈ నోటిఫికేషన్లు ఇచ్చినవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఇద్దరు కలిపితే కూడా 2,60,62,000 60,000 దాటట్లేదు. అసలు 60,000 రీచ్ అవ్వట్లేదు. ఇవన్నీ అబద్ధమా? ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే నువ్వు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా, లేకపోతే ఎవరైనా శ్రీధర్ బాబు సార్ మాట్లాడతాడా, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడతారా అనేది ఇప్పుడు నేను ఇంత అథెంటిక్గా ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు. మీకు ఆ విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాట్లాడాలి. నేను ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నా ఇప్పుడు. అంతేగాని ఊరికే డిబేట్లకు వచ్చి వీళ్ళు నిరుద్యోగులు కాదు, మేము లక్షలలో భర్తీ చేస్తున్నాం, మేము వచ్చినాకనే మారింది అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. హార్డ్లీ 10% ఈ మొత్తం జాబులల్లో 10% నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తే 90% బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. మనం ఆ గణాంకాలు ఓవరాల్ టోటల్గా కనుక గమనించినట్లయితే ఒకసారి, సో ఓవరాల్గా గమనించినట్లయితే టోటల్ నోటిఫికేషన్ 15 నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు. 15 నోటిఫికేషన్లు. ఈ 15 నోటిఫికేషన్ టోటల్ నోటిఫికేషన్లు 15 అయితే 15లో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చింది 14 నోటిఫికేషన్లు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఈ 14 నోటిఫికేషన్లో డిఎస్సి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిర్రు. గ్రూప్ 1 బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిర్రు. సో ఇక్కడ గ్రూప్ 1 పోస్టులు కనుక సరిపోతుంది. సో గ్రూప్ 1 పోస్టులు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ 60 పోస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. డిఎస్సిలో బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన దానికి 5,973 ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. హైకోర్టు జాబులు 12, దీనికి కొన్ని అదనంగా ఇచ్చారు, లెస్ దెన్ 50. సో ఇక్కడ మళ్ళీ మెడికల్ డిపార్ట్మెంట్లో 600 పోస్టులు. సో ఓవరాల్గా ఇక్కడ మనం గమనించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం 2022 నుంచి చూసుకుంటే 14 నోటిఫికేషన్లు బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది ఒక 4 నోటిఫికేషన్లు. ఓవరాల్గా చూసుకుంటే బై బీఆర్ఎస్ 46,922 ఉద్యోగాలను భర్తీ చేస్తే నోటిఫికేషన్లు ఇస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది 6,652. ఓవరాల్గా చూసుకుంటే 53,574 పోస్టులు. దీంట్లో బ్యాక్లాగ్ ఉన్నాయి ఇంకా 2,000 పోస్టులు. గురుకులాలో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది, ఎగ్జామ్ పెట్టిరు, అలా కావాలని బ్యాక్లాగ్ మిగిల్చడం అనేది జరిగింది. మనం ఓవరాల్గా వీళ్ళన్నీ ఎవరికి నోటికొచ్చింది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ అసత్య ఆరోపణలు, వాళ్ళ వ్యక్తిగతమైన డప్పు కొట్టుకోవడం తప్పితే ఏ విధంగా కూడా ఆచరణకు సాధ్యం కావు. ఏ విధమైనటువంటి ఆధారాలు కూడా లేవు. ఇవి 46,922 పోస్టులు బీఆర్ఎస్ ఇస్తే 6,652 పోస్టులు ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇచ్చింది. టోటల్గా చూసుకుంటే 53,574 పోస్టులు అనేది ఇవి చట్టబద్ధ సంస్థల నుంచి, రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి ప్రతిదీ కూడా మనకు ఏ సంవత్సరం
ఏ రోజు ఏ నెల ఏ శాఖల ఏ కమిషన్ చేత ఏ సంస్థ చేత ఈ ఎగ్జామ్ను నోటిఫికేషన్ ఇచ్చిర్రు, ఈ ఎగ్జామ్లు నిర్వహించిర్రు, ఈ ఎగ్జామ్లకు రిజల్ట్ ఇచ్చి ఈ ఉద్యోగాలను భర్తీ చేసింది అనేది స్పష్టంగా చెప్పినాం. నేను ఇంత క్లియర్గా ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా అకౌంటబిలిటీ జవాబుదారితనం ఉంటే ప్రభుత్వం తరపున ఎవరైనా వస్తే నేను అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వస్తా, సెక్రటరియట్ రమ్మంటే సెక్రటరియట్ వస్తా. ఇంతకన్నా బాగా పవర్ పాయింట్ ఏమంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నీ పీపీపీ మోడల్లో కూడా ఇస్తా. వీళ్ళు చెప్పగలరా? కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ సమాధానం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు వచ్చిన మొదటి సంవత్సరంలోనే కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. దీంట్లో కేవలం 10% కూడా కాదు. ఈ ఇద్దరు కలిపితే 53,000, ఇంకా కొన్ని చిన్న చిత్కా ఉద్యోగాలు ఉన్నాయి 60,000 అనుకుందాం. ఈ 60,000కు మించి ఇవి దీంట్లో 46,000 హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ గివెన్ బై ద బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? నేను ఇంత క్లియర్గా మాట్లాడుతున్నా. ఈ స్టేట్ మొత్తంలో ఇంత క్లియర్గా నెంబర్లు డిజిట్లు ఇవన్నీ కూడా ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళు చూపించలేదు, బీఆర్ఎస్ వాళ్ళు చూపించలేదు. కానీ ఈ నిరుద్యోగులకు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం సపోర్టు చేయలేదు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం సపోర్ట్ చేయలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇట్లనే ఇన్ని ఇచ్చినామని చెప్తారు కానీ ఇట్లా లెక్కలతో సహా బయట పెట్టట్లేదు. సో వాళ్ళు కూడా లీకులు చేసి రకరకాల ఇబ్బందులకు గురి చేసారు. ఇది మనం ఒకసారి గమనించినట్లయితే గారేమో 60,000 అని చెప్తారు, మనం ఇప్పుడు లెక్క ఎత్తే మాత్రం 53,574 అనేది ఉంది. ఇంకా కొన్ని అని చెప్పేసి సీఎం గారు చెప్తా ఉన్నారు. ఇవి కొన్ని అదనంగా ఇంకా చిన్న చిత్కా ఉద్యోగాలు ఉన్నాయి. ఎంత ఉన్నా 60,000కు మాత్రం లేదు. గ్రూప్ 4లో బ్యాక్లాగ్ ఉన్నాయి. ఈ నెంబర్ 60,000 అంటారు, దీంట్లో బ్యాక్లాగ్ ఉన్నాయి. ఇప్పుడు గురుకులాలలో 2,475 పైన బ్యాక్లాగ్ ఉన్నాయి. గ్రూప్ 4లో బ్యాక్లాగ్ ఉన్నాయి. కానిస్టేబుల్ ఎస్ఐలో కూడా బ్యాక్లాగ్ ఉన్నాయి. సో వీళ్ళు డిసెండింగ్ ఆర్డర్లో చేయకపోవడం వలన ఈ విధంగా నష్టం జరిగింది. ఒకసారి మనం రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఇక్కడ చూడొచ్చు. 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది. ఈ దేశ చరిత్రలోనే రికార్డ్. ఇది 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది. ఈ దేశ చరిత్రలోనే రికార్డ్. సో ఇది 59,000 అని చెప్పేసి సీఎం గారు చెప్తున్నారు. మరి నేను చూపించినట్టు మరి ఆ నోటిఫికేషన్లు మనం అఫీషియల్గా నేను 22 చూపించిన, 23 చూపించిన, మరి 90% నోటిఫికేషన్లు అన్నీ కూడా 22, 23లో బీఆర్ఎస్ రాకముందుకే మనకు డిసెంబర్ ముందులో వచ్చిన నోటిఫికేషన్లే. మాట్లాడే మాటలకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఆయన ఇంటెన్షనల్గా అతనే చెప్పిండు. ఏం చెప్పిండు? ఆయన అసలు రియల్ నేచర్ ఏంది రేవంత్ రెడ్డి గారిది? ఇది నమ్మడం నమ్మకపోవడం నేను అదే చెప్తున్నా. మాతోనే అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. ఇది సార్ రియల్ నేచర్. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం నేను అదే చెప్తున్నా. మాతోనే అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం నేను అదే చెప్తున్నా. మాతోనే అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. ఇది రియాలిటీ ఏంటంటే ఇది సార్ రియల్ నేచరు. సార్ మాటలలో చూస్తే వాళ్ళు మోసం పోతారు, నేను మోసం చేస్తా, మోసపోయే రోజులు, మోసపోయే వ్యక్తులు ఉన్న రోజులు నేను మోసం చేస్తా అని బాజాప్తూ అతని మాటలలో మనం చూసినాం స్పష్టమైతే. ఇంకొకటి టీజీపీఎస్సీ మోడల్లో ఇవి చెప్తా ఉన్నాడు. ఏ పరీక్షలు రాయనోడు ఏ ఉద్యోగానికి పోటీ వాడను, పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఏ పరీక్షలు రాయని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇచ్చిందే 4 నోటిఫికేషన్లు, దానిలో వాయిదాలు వేయమని వద్దు సార్, మేము చదువుకుంటే మాకు బడన్ అవుతుందని చెప్తారు. మనం ఒకసారి ఆ వీడియో ఒకసారి వాట్సాప్లోకి వెళ్తే లాస్ట్ చివరి అండ్ మనం వాట్సాప్లోకి వెళ్ళండి. ఇది కాదు డెడ్ ఎండ్ రైట్. ఇది ఒకసారి ఓపెన్ చేయండి.
ఇది ఒకసారి గమనించండి. మార్చి 31 లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపల సంవత్సరం ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ని తీసుకొస్తున్నాం. దాని చట్టబద్ధత చేస్తున్నా. డివైఎఫ్ఐ వాళ్ళు చూడండి, వెంకట్ వాయిస్ వినిపిస్తారు లాస్ట్. మెన్ పవర్ ఉన్నాక కూడా లేడీస్ తోని మొగోళ్ళని ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తానని ఇయ్యలేదు. అంతేకాదు రాజీవ్ వికాస్ ని అమలు చేస్తామని చెప్పి అది అమలు చేయట్లేదు. మొత్తం ప్రకటనలు ప్రచారాలకు ఆర్భటమవుతుంది. ఇది సరి అనేది కాదు. నిరుద్యోగి వద్దకు నోటిఫికేషన్ లేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మార్చి 31 సార్ ఎలాగ ఏం చెప్పిండు? అసలు ఎవ్వరు సార్ నోటిఫికేషన్లు ఇస్తే వద్దు సార్ చదువుతానికి ఇబ్బంది అవుతుంది సార్, గిన్ని నోటిఫికేషన్లు ఇస్తా అనేది చెప్తా ఉన్నాడు. ఇది నిన్నగాక మొన్న 4 తారీఖు రోజున సెక్రటరియట్ ముందల అక్కడ ఉమెన్ అంటే ఫీమేల్తోని అబ్బాయిలను సర్వీస్ వాళ్ళు ఎట్లా చేస్తారో మనం గమనించవచ్చు. అక్కడ సెంట్రల్ ఫోర్స్ కూడా వచ్చి సెక్రటరియట్ 4th రోజు మనం చూసినాం, జూలై 4th రోజు 100 మంది పహారా కాసిరు. సెంట్రల్ ఫోర్స్ నుంచి స్టేట్ ఫోర్స్ సరిపోక సెంట్రల్ ఫోర్స్ తెచ్చుకోరు. అశోక్ నగర్లో కూడా మనం ఎంతమంది ఈ పెట్టిర్రో సిగ్నల్స్ దగ్గర రోడ్డు పైన అడుగున పోలీసు వాళ్ళని పెట్టిర్రు. నీకు ఈ విధంగా ఇందిరమ్మ రోజు ఎట్లా చేసిందో ఈ విధంగా మళ్ళీ మీరు అదే పంతాలో పోతుర్రు. సార్ ఏం చెప్తా ఉన్నాడు? మేము ఎక్కడ కూడా స్వేచ్ఛనిచ్చినాం, నువ్వు వద్దు నోటిఫికేషన్లు వద్దు అంటారు. మరి దీనికి సమాధానం చెప్పగలుగుతారా? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే దీనికి కూడా ఆన్సర్ లేదు. చెప్తా ఉన్నారు మీరు 60,000 నింపినామని చెప్పి. ఇదొకటి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మేము ఈ విధంగా నోటిఫికేషన్లు ఇచ్చినాం, 60,000 ఇచ్చినామని చెప్తా ఉన్నారు. 60,000కి సంబంధం ఉందా? మనం గణాంకాలు చూపించినాం, 23 నోటిఫికేషన్లను ఇండివిజువల్గా చూపించినాం, అంతా కూడా అఫీషియల్ డాక్యుమెంట్ ఓవరాల్గా చూపించినాం. వీళ్ళు ఎన్ని ఇచ్చిర్రు, బీఆర్ఎస్ ఎన్ని ఇచ్చిర్రు, కాంగ్రెస్ ఎంత ఇచ్చిర్రు, ఓవరాల్గా ఎంత, ఇవన్నీ కూడా ఏ శాఖలు ఇచ్చిర్రు అని చెప్పి 23 శాఖలల్లో మనం చాలా క్రిస్టల్ క్లియర్గా ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో ప్రజలందరూ కూడా గమనించాల్సింది, నిరుద్యోగులు గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం శుద్ధపూస కాదు, పత్తిగింజ కాదు. బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది. ఇక్కడ ఓవరాల్గా థీమ్ ఏంటంటే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా నిరుద్యోగులను వాడుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా నార్మల్గా తిరిగేటోళ్ళు ఈ అధికారంలో రాకపోయింది. ఇప్పుడు ఈ కార్లు వచ్చినాయి, వాళ్ళ ఫ్యామిలీలు అంతా సేఫ్గా ఉన్నారు, గన్మెన్లు ఉన్నారు, అధికారం వచ్చింది, వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలు అంతా ఏసీ. వాళ్ళకి ఇప్పుడు నిరుద్యోగులతో సమస్య లేదుగా. బల్మూరు వెంకట్ ఉద్యోగం లేనప్పుడు వచ్చిండు, ఆయనకు ఉద్యోగం వచ్చింది, మళ్ళీ ఎక్కడ ఆయన కనబడుతుండ. ఇంతకుముందుకు కోదండరామ్ సారు మనకు సంఘీభావం తెలిపిండు, రియాజ్ సార్ సంఘీభావం తెలిపిండు. మరి ఈరోజు వీళ్ళు నిరుద్యోగులే కదా. ఆ రోజు మురళి సార్ ఏమో చైర్మన్. మరి నేనేం చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇదే నిరుద్యోగులతో తిరిగినప్పుడు వీళ్ళంతా బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పుడంతా వీళ్ళే మమ్మల్నే పట్టుకొని వీళ్ళంతా నిరుద్యోగులు, వీళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు అని చెప్పి వీళ్ళు వాడిరు. ప్రభుత్వం మోసం చేసింది. సేమ్ పీపుల్ వీళ్ళు పవర్లోకి వచ్చినాక ఏమంటారు అంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, లేకపోతే వీళ్ళు డబ్బుల కోసం పనిచేస్తున్నారు, అసలు వీళ్ళు నిరుద్యోగులే కాదు. వీళ్ళతోని తిరిగినప్పుడు మాత్రం నిరుద్యోగులు. వీళ్ళని వాడుకొని ఇలా పదవులకు వచ్చినాక, నిరుద్యోగులను వాడుకొని ఇలా అధికారంలోకి వచ్చినాక వీళ్ళంతా బండ్లు, కార్లు, గన్మెన్లు, ఈ అధికారం హోదా ఇవన్నీ చూసేసరికి వీళ్ళంతా డబ్బగాళ్ళు. అంటే అధికారం రాకముందుకు, అధికారం లేకముందు 10 సంవత్సరాలు అనుభవించినటువంటి కేసీఆరే ఈరోజు సంవత్సరంలో నెలకు ఒకసారి కూడా న్యూస్ పేపర్ ఉసురు తగ్గలే కదా. సో ఇది కాంగ్రెస్ అనుకుంటే కేసీఆర్ అధికారంలోకి రాకపోనా? కేసీఆర్ వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం కూడా 39% వచ్చింది. కారణం వాళ్ళ ప్రధానమైన కారణమే నిరుద్యోగులు. సో ఇక్కడ 37% బీఆర్ఎస్ వాళ్ళకి వస్తే 39% కాంగ్రెస్ వచ్చింది. ఈ 2% ఎవరు? నిరుద్యోగులు. సో ఈ కృతజ్ఞత భావం లేకపోతే మీరు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్న మీరు భర్తీ, ఈవెన్ నిరుద్యోగులు డిమాండ్ చేయలే. మేనిఫెస్టోలో కూడా అభయాస్తంలో 2 లక్షల పోస్టులు ఇస్తామని నిరుద్యోగులు డిమాండ్ చేయలే. ఈ కాంగ్రెస్ వాళ్ళే కమిటీ చేసుకొని వీళ్ళే రాహుల్ గాంధీ సూచనల మేరకు, మల్లికార్జున ఖార్గే సూచనల మేరకు మేనిఫెస్టో పెద్ద సీనియర్ నాయకుల చేత చేసిరు. అదేమైనా సంబంధం ఉందా? 2 లక్షలకు సంబంధం ఉందా? దిస్ ఈజ్ సెకండ్ థింగ్. మనం బాగా హైలైట్ చేయాల్సింది ఏంటంటే ఓవరాల్గా రిటైర్మెంట్ వయసు ఉన్నది కదా. ఈ ఓవరాల్గా రిటైర్మెంట్ వయసు ఒక పర్ ఇయర్కు మనం 3 to 5% ఉన్నది. మొత్తం 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3 లక్షల నుంచి 3,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే దాంట్లో పర్ ఇయర్కు
ఒక నిరుద్యోగిత శాతం చూసుకుంటే మనం ఈడ కనుక గమనిస్తే యావరేజ్ యాన్యువల్ రిటైర్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ తెలంగాణ స్టేట్ కనుక చూసుకుంటే 3 to 3.5% ఉంది. సో 3 to 3.5% అంటే మనం 3 lakhs కనుక మన ప్రభుత్వ ఉద్యోగులను తీసుకుంటే 9,000 వస్తారు. 3.5 తీసుకుంటే 10,550 వస్తారు. అదే 3,30,000 తీసుకున్నట్లయితే మనం 3% తీసుకుంటే 9,900 వస్తారు. 3.5 తీసుకుంటే 11,550 వస్తారు. సో ఇక్కడ సంవత్సరానికి మనం ఓకే యావరేజ్గా తీసుకున్న 10,000 పర్సెంటేజ్ అయితే 3% ఇంకా 3.5 ఇది సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసే అటువంటి శాతం. ఇది ఇంతవరకు ఈ విషయాన్ని కూడా ఎవరు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పలేదు. నేను అఫీషియల్ వెబ్సైట్ల నుంచి తీసుకొని గమనించిన తర్వాత గమనిస్తే ప్రతిదీ కూడా 10,000 ఉన్నది. అంటే పర్ ఇయర్కు 10,000 అంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో పెడితే 50,000కు వీళ్ళకి అవకాశం ఉంది. మరి ఇవన్నీ అబద్ధాలు కదా, 2 లక్షలు ఎట్లా పక్కా అబద్ధాలే. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఉన్నది కదా, 3 పాయింట్ తీసుకుంటే మనకు 2 లక్షలు ఉంది. 2 లక్షలలో 11,550 తీసుకుంటే 5.7% అంటే రిమైనింగ్ 94.3% అబద్ధం. ఇది 2 లక్షలలో ఇది మనం 10,500 3.5 తీసుకుంటే ఎంప్లాయీస్ పరంగా ఇంతమందిని భర్తీ చేస్తే 5.2% ఉంది. 94.8% అనేది చీటింగ్. దీని తర్వాత ఒకవేళ ఓకే 3 లక్షల జనాభానే మనం ఉద్యోగులు ఉన్నారు అనుకుందాం, 4 కోట్ల జనాభా, 3% చూసుకుందాం. 3% చూసుకుంటే 9,000 పర్ ఇయర్కి రిటైర్మెంట్ అయ్యేటోళ్ళు. లేదు ఇక్కడ మనం ఈ దీంట్లో చూసుకుంటే 9,900 అంటే ఎంత శాతం 4.9%, ఇక్కడ 4.5%. సో రిమైనింగ్ కనుక వీళ్ళ అబద్ధం చెప్పింది 95.5%. అంటే ఇక్కడ కూడా 95% అబద్ధం. అసలు వేకెన్సీస్ అనేది లేవు. నువ్వు ఎట్లా చెప్తావు? ఇంకోటి కూడా నా ప్రధాన డిమాండ్ ఏంటంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకసారి జాబ్ క్యాలెండర్లో ఏ శాఖలల్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నో డిస్ప్లే చేయమని. 2 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి కదా, డిస్ప్లే చేయమని. చేస్తారా? చేయాలి. ఊరికే నోటి మాటలు ఎవరెవరో కండువాలు వేసుకొని మాట్లాడాలి పబ్లిక్గా. అది ఇప్పుడు యూపీఎస్సీ తర్వాత ఫస్ట్ పని ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు మేము ఏదైతే భర్తీ చేస్తామో 2 లక్షల ఉద్యోగాలు డిస్ప్లే ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖలలో ఉన్నాయని చెప్పేసి ఒక అది విడుదల చేయండి. అది ఇప్పుడు కానీ అది యూపీఎస్సీ తరహా. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ వచ్చే సంవత్సరం 2026లో 1000 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ దేశానికి నీడ్ ఉంది అనుకున్నప్పుడు ఐఏఎస్లు ఎన్ని, ఐపీఎస్లు ఎన్ని, ఐఆర్ఎస్లు ఎన్ని అని చెప్పి ముందరనే పెడుతుంది. కానీ ఇట్లా యూపీఎస్సీ చదివేటోడు రోడ్డు మీదకి వచ్చి లాఠీ చార్జీలు చేయించుకోవడం, అరెస్టులు కావడం, మాకు పోస్టులు వేయండి, పేపర్ లీక్ అయిందని యూపీఎస్సీ దేశంలో ఎప్పుడన్నా ఇట్లా ఉద్యమాలు చేయాలి చూసారా? ఎందుకంటే వాళ్ళంతా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. 1000 వేస్తే 1000 షో చేస్తారు. ఇది నా ప్రధాన డిమాండ్. చెప్పేది ఏంటంటే యూపీఎస్సీ తరహా మోడల్నే చేయండి. చీఫ్ మినిస్టర్ స్వతహాగా చీఫ్ మినిస్టర్ పర్సనల్గా పోయి యూపీఎస్సీ చైర్మన్ కలిసి మాట్లాడండి. మరి అక్కడ పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? నీ మీద కమిషన్ ప్రభుత్వ సొమ్ము కదా. మీరు ఢిల్లీకి పోయారు, ఫ్లైట్లు ఎక్కిర్రు, అన్ని మంత్రాలు చేసిర్రు. ఆఖరికి వచ్చేసరికి మళ్ళీ దొంగ బుద్ధులే చూపిస్తారు. అయ్యే మాయల మరాఠీ, అదే గారడి, అదే పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పడం. ఈ పర్సెంటేజ్ వైజ్ ఏదైతే ఉన్నదో మన ఈ రిటైర్మెంట్ సంబంధించి మన యావరేజ్గా 3% అనుకున్నా, 3.5% అనుకున్నా. అంతే. మనం ఇప్పుడు కరెంట్ ఏదైతే మన ఉద్యోగ పరిమితి పెంచింది మనం చూసినామా, దాని ప్రకారమే చెప్పినాం కదా మనం 61%, 61 years, 61 ఏజ్ టిల్ 61 years అధికారంలో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నడుస్తూ ఉన్నదో, అమలు చేయబడుతున్నదో 61 సంవత్సరాలతో కూడినటువంటి మన ఉద్యోగుల్ని పరిగణలోకి తీసుకున్నాం. అట్లా తీసుకుంటే జస్ట్ యావరేజ్గా 10,000 నుంచి 10,500. మరి అట్లా 10,000 చూసుకున్న 5 సంవత్సరాలు 50,000 కదా. 5 సంవత్సరాలకే 50,000 అవుతున్నాయి కదా. ఓవరాల్గా ఉన్నది 3 లక్షల ఉద్యోగాలు. ఈ సారు ఒకటే సంవత్సరంలో 2 లక్షలు ఈయననే ఇస్తారట. 2 లక్షలు. మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014 నుంచి 2025 వరకు, 2024 వరకు, అంటే దగ్గర ఒక దశాబ్దంలో 3 లక్షల ఉద్యోగాలను ఈడ గమనించినట్లయితే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నింపిన దానికంటే ఈయన ఒక్కసారే 2 లక్షలు ఇస్తారు. సంబంధం ఉందా? సంబంధమే లేదు. అక్కడ పొంతన లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగ సార్ ఏం చెప్తున్నాడు, మేము 2 లక్షలు ఇచ్చినాం, ఈ తర్వాత బడ్జెట్ చూసుకునేసరికి మాకు అసలు మైండ్ అంతా బ్లాక్ అయ్యింది, లంక బిందెలు ఉన్నా అనుకున్నాం, ఖాళీ బిందెలు ఉన్నాయి, నన్ను మోసం చేసిరా వీళ్ళు ఇవి చేస్తారు. వాళ్ళు ఇంకోసారి గడ్డానికి రంగేసుకొని, నెత్తికి రంగేసుకొని హెలికాప్టర్ వచ్చిందని చూస్తాడు, మళ్ళీ నన్ను ఘోషణ పైసలు లేవంటారు. ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి సార్. ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు ఉన్నారు, ప్రజలందరూ కూడా చాలా అవగాహన ఉన్నది. మనం ప్రభుత్వ సంస్థలు, ఇక్కడ నేను చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి పూర్తిగా డౌన్లోడ్ చేసిన. నేను అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీలో కూడా నేను ధైర్యంగా వచ్చి చేసేంత ధైర్యం అవుతున్నది. ఎందుకంటే ఇది 100% తప్పు అనేది, అబద్ధం అనేది
ఇప్పుడు నేను చట్టబద్ధ సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి నేను రుజువు చేయించగలిగిన. ఇది కాదురా బాబు మేము 60,000 ఇచ్చినామని దమ్ము ఉంటే పవర్లు వీళ్ళెవరుగా, సీఎం ఈయనే కదా, మినిస్టర్లు వీళ్ళోళ్ళే కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే కదా. ఇప్పుడు నేను ఏదైనా తప్పు మాట్లాడితే శాఖ కూడా ఆయన దగ్గర ఉంది కదా, విద్యాశాఖ నీ దగ్గరనే ఉంది కదా, ఆధారాలు ఉంటే చూపి ఇది తప్పు అని రుజువు చేయించు. నేను తప్పు అని రుజువు చేయించిన. ఇక్కడ వాళ్ళకి సత్తు ఉంటే, నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, అక్కడ ధర్మం ఉంటే, న్యాయం ఉంటే నిరూపించుకోవాలి. ఇది ప్రధాన ఉద్దేశం. మనం ఇక్కడ చెప్పాల్సింది 60,000 ఇచ్చినా అని చెప్పి మల్లికార్జున ఖార్గే చెప్పడం, ఈ రేవంత్ సార్ చెప్పడం, ఇవన్నీ కూడా మానుకోవాలి. ఇది ప్రధాన ఉద్దేశం. దయచేసి ఈ విధమైనటువంటి అబద్ధాలను ప్రచారం చేయొద్దు. ఇంకో అబద్ధం, నోటిఫికేషన్లు వద్దు అంటే మన సెక్రటరీ దగ్గర సెంట్రల్ ఫోర్స్ తెచ్చుకోరు, అదొకటి అబద్ధం. 60,000 పోస్టులు అని చెప్తే అది ముందర మనం డిస్ప్లే చేసినాం, అదొక అబద్ధం. ఇక దాని తర్వాత రాజీవ్ వికాసం, అది కాంగ్రెస్ కార్యకర్తల వికాసం, అదొక అబద్ధం. 4,000 అదొక అబద్ధం. ఇప్పుడు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చొప్పున రావాలి. 4,000 పెన్షన్ అబద్ధం. తులం బంగారం అబద్ధం. వాళ్ళకు మహిళలకు స్కూటీలు ఇస్తున్నది అబద్ధం. మహాలక్ష్మిల 2,500 మహిళలకు ఇస్తున్నది అదే అబద్ధం. వీళ్ళు ఒకటన్నా నిజం ఉంటే చెప్పు సారు. ఇక నువ్వు అభయహస్తం ఇంక ఇదే ఎక్కువ. ఇక మీకు కావాలంటే మీరు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి ఛాయ్ తాగిండు, బవర్చిల బిర్యానీ తిన్నాడు, ఆయన విద్యార్థులతో ఏం మాట్లాడిండో మాకు తెలుసు, నిరుద్యోగులతోని, అది కూడా చెప్తాం. వాళ్ళ అభయహస్తం కింద ఏమి ఇచ్చారు అనేది ఇక మిగిలిన ఇది ప్రామాణికంగా చూపించాలనుకున్నాం, ఆధారాలతోని ఎవిడెన్స్తోని మాట్లాడాలనుకున్నాం. ఈ అనవసరమైన మాటలు వద్దు, అబద్ధాలు చెప్పొద్దు అనుకున్నాం. ఇది మీకు ఓవరాల్గా డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు 60,000 మేము ఇచ్చినామని అధికారంలో మీ ఐపీఎస్లే, మీ ఐఏఎస్లే, మీ టీజీపీఎస్సీ బోర్డే, మీరు మీ మినిస్టర్లు, మీ శాఖలకు సంబంధించిన వాళ్ళు సెక్రటరీతో కూర్చొని అరే పలానా అబ్బాయి వచ్చి ఇలా చెప్తుండు, ఇది అన్యాయం, ఇదంతా ఫేకు అని నిరూపించండి. మీరు ఫేక్ అని నిరూపించగలిగిన అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలతో సహా ఏ డేట్ రోజు, ఏ నోటిఫికేషన్, డేటు, మంత్, ఇయర్, శాఖలు, ఏ శాఖలు, ఎన్ని నోటిఫికేషన్లు, ఎంత శాతము, ఎవరు ఎన్ని ఇచ్చిర్రు, ఏ సంవత్సరంలో ఇచ్చిర్రు, ఏ నెలలు ఇచ్చిర్రు, ఏ రోజున ఇచ్చిర్రు, ఎక్కడ భర్తీ చేసారు, బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో ఎన్ని చేసారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చేసారు అనేది నేను విస్తృతంగా కూడా కాంప్రిహెన్సివ్గా ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లీన్లీ అండ్ నీట్లీ. దెర్ ఇస్ నో ఎనీ డౌట్. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ లెట్ దెమ్ షో. అది ఇది ప్రధాన డిమాండ్. మీద కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో మరి చూడాలి. ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధమని చెప్పేసి ఉపేందర్ చెప్తా ఉన్నాడు. చర్చ ఇప్పుడు ప్రభుత్వం మీదే కాబట్టి చర్చకు ఎక్కడ పిలిచినా సిద్ధం అని చెప్పేసి దీని మీద ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రభుత్వము 60,000 ఉద్యోగాలు ఇచ్చినా నిరూపించుకుంటుందా లేదా అని చెప్పేసి మనం చూడాలి. మరి ఇప్పుడు ఎల్బీ నగర్లో మొత్తం అందరం పెట్టి నేను లెక్క పెట్టి చూపిస్తా అని చెప్పి ఎల్బీ స్టేడియంలో నేను తలకాయలు లెక్క పెడతాను, మరి నేను ఆల్రెడీ లెక్క పెట్టినా, మరి ఓల్ తలకాయలు లెక్క పెడతావు అనేది నువ్వు కూడా గమనించాలి. లెక్కలు ఇంత క్లియర్ గా ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థల కంటే ఈయనైతే లెక్క పెట్టేది అయితే ఏముండదు, లెక్కపత్రం అంతా ఐఏఎస్లు. నాకు తెలిసి మరి ఈయన సారు డిగ్రీ అయినా పాస్ అయ్యిండో ఏమో తెలియదు, కానీ మరి ఆయనకు నేను ఇంత క్లియర్ గా చెప్తా ఉన్నాను. మీరు ఎక్కడన్నా ఉంటే ఆధారాలు ఉంటే చూపించండి, మీ ప్రభుత్వమే కదా, అది కాదురా బాబా డిస్ప్లే చేయండి అధికారికంగా, అందరు కూడా చూపించి నిరూపించుకోండి. మీరు ఇప్పుడు మేము వేసినామని చెప్పేసి నిరూపించుకుంటే ఇప్పుడు వాళ్ళు నిరుద్యోగులు కూడా ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు కూడా ధర్నాలు చేయరు, రోడ్ల మీదకి రారు, అడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వాలనేది ప్రధాన ఉద్దేశం. ఈ నోటిఫికేషన్లు ఇవ్వకుండా లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతే మాత్రం బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రగల్భాలు పలికిందో, ఈరోజు ఏ విధమైనటువంటి రీగ్రెట్ విచారానికి గురయ్యారో, ఏ విధంగా ఉన్నారో 100% వీళ్ళకు కూడా సమాధానం చెప్తాం. ఈ డిస్ప్లే ఇప్పుడు చేసిన ఇది మొత్తం ఇంటర్వ్యూ కూడా ఇక్కడ జరిగినటువంటి ఇది విశ్లేషణ అందరూ కూడా పేరున ప్రతి గ్రామానికి 10,900 చిల్లర ఉన్నటువంటి అన్ని గ్రామాలకు పంపి నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన ఇచ్చి ఈ విధంగా మోసం చేస్తారు, ఇవన్నీ డొల్ల మాటలు, అబద్ధపు మాటలు అని చెప్పి మేము అందరికి కూడా అవగాహన తెప్పించి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ మాత్రం బుద్ధి చెప్తేనే ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ఎన్ని వేసింది, ఉద్యోగాలు ఎన్ని వేసింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక బుద్ధి తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఎన్నికలకు రెడీ అవుతా ఉన్నాయి కదా, రైతు బంద్ చేసి రుణమాఫీ చేసినామని చెప్పేసి ప్రచారం చేసుకుంటా మొత్తం చేస్తూ ఉంది కదా. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఈ ఇంతసేపు దాదాపు గంట సేపు మనం ఈ నోటిఫికేషన్ల మీద గత ప్రభుత్వము ఎన్ని నోటిఫికేషన్లు వేసింది, ఏ సంవత్సరంలో, ఏ మంత్లో, ఏ శాఖలో ఎన్ని వేసింది, వాళ్ళు ఎన్ని భర్తీ చేసారు అని చెప్పేసి మనము పర్సంటేజ్తో సహా లెక్కలతో సహా చూపెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము 60,000 వేసినాం అని చెప్పేసి చెప్తే మేము ఇప్పుడు లెక్కలతో సహా పర్సంటేజ్తో సహా ఇటు లెక్కలతో సహా కూడా చూపెట్టడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఏ టైంలో ఎన్ని వేసారు అని చెప్పేసి కూడా మా అన్ని కలిపి ఎన్ని చెప్తా ఉన్నది, విడివిడిగా ఎన్ని చెప్తా ఉన్నా అని చెప్పేసి కూడా చూపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు మొత్తం కలిపి ఈ నిరుద్యోగులు ఏ విధంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మోసం చేస్తూ ఉన్నదో మరి ప్రభుత్వం గమనించి దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉన్నది.
ఎందుకంటే మీరు ఇట్లనే పబ్లిక్గా చెప్పుకుంటూ పోతూ ఉంటే నిరుద్యోగులు నిజంగానే కావచ్చు ప్రభుత్వము అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నిరుద్యోగులు మోసం చేయకుండా ప్రధానంగా ఇదేదైతే గణాంకాలు ఉన్నాయో ఆ గణాంకాల ప్రకారంగా రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ ప్రకారము ఈ టీజీపీఎస్ సంబంధించి నియామకాలకు సంబంధించి ఆర్టికల్ ప్రకారమే మీ ముందర లెక్కలు పెట్టడం జరిగింది. సో ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులను మోసం చేయకుండా ఏదైతే మాట ఇచ్చారో మీరు దాని ప్రకారం లెక్కలు చూపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి నిరుద్యోగుల విషయంలో నోటిఫికేషన్ల విషయంలో కూడా ముందుకు పోవాలని చెప్పేసి తదుపరి మేము హామీలకు సంబంధించి కూడా మళ్ళీ డిమాండ్లకు సంబంధించి కూడా వీడియో అయిపోతూ ఉన్నాం. ఈ వీడియోని ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి, నిరుద్యోగులు కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు కూడా చూడాలి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.